నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రాష్ట్ర విభజన తర్వాత గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేలా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించారు రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సహాయం వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు వెల్లడించారు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తాం అని నిర్మలమ్మ భరోసా ఇచ్చారు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని అన్నారు విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని అన్నారు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సహాయం చేస్తామని అన్నారు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్తు రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అన్నారు విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. ప్రజల తాగునీటికి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు దర్శిలోని ఒంగోలు బ్రాంచి కెనాల్ హెడ్ రెగ్యులేటర్ దర్శి బ్రాంచ్ కెనాల్ నుంచి దర్శి చెరువుకు నీరు సరఫరా చేసే పంప్ హౌస్ను ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పరిశీలించి నీటి లభ్యత తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు దర్శి చెరువును తాగునీటి సరఫరాకు సంబంధించి ఫిల్టర్ బెడ్ యూనిట్ను రాపిడ్ శాండ్ ఫిల్టర్ యూనిట్ను కలెక్టర్ పరిశీలించారు దర్శి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి నిర్దేశించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు కురిచేడు మండల పరిధిలో ఉన్న దర్శి బ్రాంచ్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ను కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్సీ మురళీకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి ఆర్డీఓ జాన్ ఇర్విన్ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దర్శి తహసీల్దార్ సుజాత కురిచేడు తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
కేసు ముందు ఇప్పుడు ఇక్కడ తాగడానికే ప్రాబ్లం ఉంది కదా. చివరిలో 2 రోజులు కొంచెం ఇస్తే ఒక నెల తాగడానికి గేదెలు సరిపోతుంది. మనకు ఆ వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో పోలీసు అధికారులు పర్యటిస్తూ అక్కడి సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పనితీరు క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి టంగుటూరు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్లు, సింగరాయకొండ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ల పలు రికార్డ్స్లను, పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందని ఆరా తీసి సదరు కేసులు ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. స్టేషన్లో నిర్వహించే రికార్డ్స్ పెండింగ్ లేకుండా సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో మాట్లాడి వారి పనితీరు, వారు ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచాలని, వారానికి ఒకసారి శ్రమదాన కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మీడియాతో మాట్లాడుతూ దొంగతనాలు, గొడవలు నివారణ కొరకు పాత నేరస్తుల, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించినట్లు ఎస్పీ తెలిపారు. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడవద్దని సిబ్బందికి సూచించామని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఏఎస్పీ ఎస్వి శ్రీధర్రావు, సింగరాయకొండ సిఐ రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ పున్నారావు, సింగరాయకొండ ఎస్ఐ శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు. టంగుటూరు, సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న క్రైమ్ ఏంటి, అలాగే ట్రాఫిక్, ఈ లా అండ్ ఆర్డర్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్, ఎక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి, విలేజెస్లో ఎక్కడ గొడవలు జరగకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చిన్న ఇష్యూ కూడా జరగకుండా పార్టీల మధ్య అలాగే ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బౌండ్ అవుట్ చేయడం, తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాఫిక్ కూడా కొంచెం ఇష్యూ ఉంది ఇక్కడ. అలాగే దొంగతనాలు, టెంపుల్లో దొంగతనాలు చేయటం, బ్యాంక్ ఏటీఎంలు, ఇలా రెగ్యులర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగే మెన్ కూడా ఈ ట్రాఫిక్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ని చక్కగా ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలని కూడా చెప్పడం జరిగింది. యూఏ కేసులు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండరీలో పెట్టుకొని క్లియర్ చేయాలని చెప్పి ఎస్ఐ అండ్ సిఐ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడంపై జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయకుమార్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఎంఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలు, కర్నూలు రహదారిలోని చేమకుర్తి మండలం తాటిచెట్లపాలెం, బోదవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న రోడ్లను, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు మరమ్మతు పనులు, ఎస్టిమేషన్ తదితర వివరాలను ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 1,70,00,000 రూపాయలతో రోడ్డు మరమ్మతుల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, లో లెవెల్లో రోడ్డు ఉన్నందున సుమారు 2 అడుగుల మేర లెవెలింగ్ చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని ఎస్సీ దేవానంద్ కలెక్టర్కు వివరించారు. జిల్లా ప్రధాన రహదారుల్లో ఒకటైన రోడ్డు మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్ఎండ్బి ఎస్సీ దేవానందం, ఈఈ గోపీనాయక్, డిఈ అరుణకుమారి తదితరులు ఉన్నారు. పేమెంట్ రాదు, అప్లికేషన్ పేమెంట్ రాదు. రోడ్డు కింద అంటే ఇటు సైడ్ లేదు, అటు మొత్తం 4 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది, అది వైబుల్ అవుతుంది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. దర్శి మండలం గణేశ్వరపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ తమీం అన్సారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షల గురించి వైద్యులు డాక్టర్ వెంకట శ్రీనివాసును అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ఏఎన్ఎంలతో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేస్తున్నారా, ఈ నెలలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫీవర్ సర్వే చేశారు, ఎన్ని ఫీవర్ కేసులు నమోదయ్యాయి తదితర వివరాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలకు వచ్చిన గ్రామస్తులు బంకా కోటమ్మ వెంకమ్మలతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఏ ఆరోగ్య సమస్యపై వచ్చారు, గ్రామంలో ఏఎన్ఎం వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారా, మందులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వంగా ఉండరాదని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ఫీవర్ సర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇనిషియల్గా మనం ఇక్కడ ఏం చేయగలమో అవి ఇస్తారు. క్యాంపులు కాకుండా ఇంకా ఫర్దర్గా ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రం కంపల్సరీగా పిహెచ్సికి మనము ఫస్ట్ మనం అడ్వైజ్ చేస్తాము. ఒకవేళ పిహెచ్సి వచ్చేసి కొత్త స్టాక్ మనకి ఎవ్రీ మంత్ స్టాక్ అనేది 104లో తెచ్చి ఇక్కడ డంప్ చేసిన తర్వాత పంపిస్తాము. 94 మనం యాక్చువల్గా ఇక్కడ హీమోగ్లోబిన్ ఆర్బిఎస్ వీళ్ళలో కొన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత కూడాను అవి అలాగే ఉంటాయి. ఇక్కడ ఎన్ని కేసెస్ చేసామో లేదా అనేది చూసుకొని మనం అది క్లియర్ చేస్తే అది మన అకౌంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 11 మెంబర్స్ని మనం చూసిన తర్వాత అకౌంట్లో నుంచి 2 విజిట్స్ అంటే మాకు అకౌంట్ సపరేట్ చేయాలి. ఎన్ని మందులు ఇచ్చారు పోయిన నెలలో? ఎన్ని ఇచ్చారు? నెల రోజులకు సరిపడి ఇచ్చామా 10 రోజులు? ఎన్ని ఇచ్చారు ముందు పోయిన నెలలో ఎన్ని మందులు ఇచ్చారు? నెల రోజులకు సరిపడి ఇస్తున్నామా లేకపోతే 10 రోజులకి ఇస్తున్నామా అని అడుగుతున్నారు మేడం గారు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎలా వచ్చారు? ఈ ఊరేనా? నడిచి వచ్చారా? పోయిన నెలల్లో ఇచ్చారా మీకు మందులు ఇచ్చారా? ఆ నెలలో లేండి. మీరు లేరా? ఎక్కడ పోయారు? ఊరికి పోయినా మా మనవరాలు. అప్పుడు ఎలా? ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ముందే వాళ్ళతో మందులు అంతా ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు నగరంలోని సచివాలయాల పరిధిలో ఆధార్ నమోదుకు అవకాశం కల్పించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఫోన్ నెంబర్లు, ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిన వారు కూడా సంబంధిత కేంద్రాల్లో ఆధార్ నమోదు చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో నగరంలోని బొల్లినేని వారిపాలెం, కరవది, ప్రతిభా జూనియర్ కాలేజ్, అన్నవరప్పాడు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేసుకోగలరని తెలిపారు. 25, 26 తేదీలో రాజీవ్ గృహకల్ప, కొప్పోలు ప్రతిభా జూనియర్ కళాశాల, త్రోవగుంట, పెళ్లూరు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేస్తారని అన్నారు. 27వ తేదీ రాజీవ్ గృహకల్ప, కొప్పోలు ప్రతిభా జూనియర్ కాలేజీ, త్రోవగుంట, చెరువుకొమ్మపాలెం సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కాబట్టి ప్రజలు ఆధార్ లేని వారు, చిన్న పిల్లలకు ఆధార్ లేకపోయినా వెంటనే సంబంధిత సచివాలయాల్లో ఆధార్ నమోదు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు అంటే 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనం ఆధార్ సెంటర్స్ ఒంగోలు కార్పొరేషన్లో సచివాలయం సెంటర్స్ నందు జరపడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కొత్తగా ఆధార్ కార్డు కావలసిన వారు కావచ్చు, అలాగే 0 to 5 సంవత్సరాల పిల్లలకి కొత్త కార్డు కోసం కావచ్చు, అలాగే ఆధార్ కార్డులు చిరునామా కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవటం కానీ ఈ కార్యక్రమాలు సచివాలయం నందు మన ఏదైతే ఈ క్యాంపులు స్పెషల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారో దాంట్లో జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే ఆధార్ కార్డు కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ఏదైతే మేము మెన్షన్ చేసామో ఆ సచివాలయ సెంటర్లకు వెళ్ళి మీరు మరి ప్రభుత్వం
ఈ రకంగా అవకాశం కల్పించింది వినియోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం. అలాగే 0 to 5 సంవత్సరాల పిల్లలకి కొత్త ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకునేవారు కూడా వెళ్ళొచ్చు. అలాగే ఆధార్ కార్డులో ఏమైనా మొబైల్ నెంబర్ అప్డేట్ కానీ చిరునామా కానీ ఏమైనా చేంజెస్ ఏదైనా ఉన్నా అప్డేషన్ ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా ఆ సెంటర్స్కి వెళ్ళి మనం నమోదు చేయించుకునే కార్యక్రమం 27వ తారీఖు వరకు ఉంది. కాబట్టి మన ఒంగోలు ఒంగోలు నగరపాలక కార్పొరేషన్ నందు మరి ఈ సెంటర్స్ ఏర్పాటు చేశాం. కాబట్టి ఆధార్ సెంటర్స్ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించి మరి మీడియా ద్వారా అలాగే మైకుల ద్వారా కూడా అలాగే పత్రికల ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుతో పాటు విభజన చట్టంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు చేయడం వల్ల జిల్లాకు ప్రయోజనం చేకూరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 3.0 బడ్జెట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన బడ్జెట్గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ఆడిటర్ బైసాని జగన్మోహన్ రావు అన్నారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక పరిస్థితులపై శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. చిన్న పరిశ్రమలకు ఆర్థికంగా ప్రయోజనాలు ఈ బడ్జెట్ ఉందని అన్నారు. ఈరోజు 7th బడ్జెట్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్లో పర్టికులర్గా ఆదాయ పన్ను గురించి చాలా మెళకువలు ప్లస్ అట్లానే ఎన్నో రాయితీలు కూడా కల్పించినారు. ఆ రాయితీల్లో మొదటిది ఉద్యోగస్తులకి జీతం వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా రకమైన బెనిఫిట్స్ ఇచ్చారు. పర్టికులర్గా స్టాండర్డ్ డిడక్షన్ని 50,000 నుంచి 75,000 వరకు పెంచారు. అట్లనే స్లాబ్స్ కూడా ఇంతకుముందు 3 నుంచి 6 లక్షల వరకు 5% ట్యాక్స్ పే చేసేదాన్ని ఇప్పుడు 3 నుంచి 7 లక్షల వరకు చేసి మళ్ళీ అక్కడ కూడా నియర్లీ ప్రతి వారికి 17,500 రూపాయలు బెనిఫిట్ వచ్చేట్లుగా మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇప్పటివరకు 1,00,000 రూపాయల వరకు ఎగ్జంప్షన్ ఉండేది. ఆ 1,00,000 రూపాయలని 1,25,000 వరకు పెంచినారు. అంతేకాకుండా లోన్స్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే చిన్న వాళ్ళని బాగా ప్రోత్సహించినారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. అట్లానే కొత్తగా స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయల వరకు ఇస్తామని పార్లమెంట్లో బడ్జెట్లో చెప్పినారు. ఇంకోటి ఏంటంటే ఎన్నాళ్ళ నుంచో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రివ్యూ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకున్న దాన్ని అది ఇప్పుడు వితిన్ 6 monthsలో రివ్యూ చేసి కాంప్రహెన్సివ్ రివ్యూ అంటే మొత్తం యాక్ట్ మొత్తాన్ని రివ్యూ చేద్దాము అని సెంట్రల్ గవర్నమెంట్ వారు భావించినారు. దానికి కూడా టైం ఓన్లీ 6 months లోపల రివ్యూ చేయమని చెప్పినారు. ఇది చాలా మంచి శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం, వెండి వంటి వాటిపై కస్టమ్స్ సుంకం తగ్గింపు మధ్యతరగతి పేద వర్గాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాతా ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబీకులకి, వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభపరిమాణం. ఎందువల్లంటే ఈ యొక్క బడ్జెట్లో రాష్ట్రం పరంగా చూసుకుంటే మన అమరావతికి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఎక్స్ట్రా నిధులు ఇస్తానని చెప్పడం, అంతేగాక ఇంకొక కావాలంటే అవసరాన్ని బట్టి కూడా ఇంకా నిధులు ఇస్తామని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక సీతారామన్ గారు మా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకి కూడా వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఈ కృషి అంతా కూడా కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కుమార్ గారి వారి మద్దతుతోటి వారు ఎంతో కృషి చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క నిధులు రాబట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మన జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా వెనుకబడి ప్రాంతమైన సందర్భంగా దీనికి కూడా నిధులు ఇస్తామని చెప్పడం, దానిలో మన ఎంపీ గారి కృషి, మన శాసనసభ్యుల కృషి ఎంతో ఉందని తెలియపరుస్తున్నాం. బంగారం వ్యాపారానికి ముఖ్యంగా కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గించడం, బంగారం వెండి మీద, అదేవిధంగా ప్లాటినం మీద 6.5% తగ్గించడం వ్యాపార వర్గాల వారికి కూడా చాలా ఊరటనిచ్చే అంశం. ఇంతేకాకుండా మధ్యతరగతి ప్రజలందరూ కూడా
ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఈ యొక్క చాలా మనకి బెనిఫిట్స్ రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి ఉన్నారని తెలుపుకుంటూ, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి, అన్ని రకాల బడుగు బలహీన వర్గాల వారికి, ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ అందరికీ కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ట్యాక్స్ కట్టేవాడు ఇంకా పెరుగుతారని ఆశిస్తూ మరొకసారి ఈ కేంద్ర ప్రభుత్వం వారికి, వారి రాష్ట్ర ప్రభుత్వం వారికి, మన జిల్లా ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి, ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు. నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి టి భరద్వాజ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సీడాప్ సంయుక్తంగా ఉద్యోగ మేళాను నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయం పాత రిమ్స్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ ప్రాంతాల నుంచి యువతీ యువకులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కోసం నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. జాబ్ మేళా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో రావాలని, అడిగిన దానికి సరైన సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతవరకు మన స్కిల్ ఎంత ఉంటుందో, మన యొక్క గొప్ప మన చాతుర్యం, మన మాటకారితనం మీద ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది బాగా ఆధారపడి ఉంటుంది. మనం ఎంత తిరిగితే అంత ఆదాయం. అదే ఏదైనా ఒక షాప్లోనో, ఎక్కడైనా ఒక కంపెనీలో, ఒక ఫ్యాక్టరీలోనో ఏదైనా ఒక ఎంప్లాయీగా చేరామనుకోండి, జస్ట్ వాళ్ళు ఇచ్చే నెల శాలరీ అంతే. మనం 10 అవర్స్ కష్టపడండి, 12 అవర్స్ కష్టపడండి, వాడు ఇంత ఫిక్స్ చేస్తాడు, అదే జీతం ఇస్తాడు. కానీ మార్కెటింగ్లో బేసిక్ శాలరీ ఇస్తూ మనం చేసిన టార్గెట్స్ రీచ్ అయ్యి ఇంకా ఎక్సెస్ చేస్తే మనకి ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇంకా కూడా ఇప్పుడు 10,000, 15,000, 18,000 జీతాలు శాలరీస్ చెప్పారు. యూ కెన్ గెట్ 25,000 to 30,000. ఫస్ట్ మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. అండ్ నేను ఎందుకు ఈ కంపెనీకి అటెండ్ అవుతున్నాను. హెచ్ఆర్సీలో అదే వాళ్ళు ఏం చూస్తారంటే, మీకు అన్ని టెక్నికల్గా స్ట్రాంగ్గా లేకపోతే మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ అవి చూడరు. క్లారిటీ ఆఫ్ థాట్, వాళ్ళు అడిగిన దాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా, అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానం కరెక్ట్గా చెప్తున్నారు లేదా. క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆ రెండు కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు మీరు కంపెనీలో మీరు ఓకే, మీరు నేర్చుకోగలరు, కొంత ట్రైనింగ్ ఇస్తే 1 month ట్రైనింగ్ ఇస్తే మీరు సఫిషియెంట్గా నేర్చుకోగలరు అన్నప్పుడు వాళ్ళు ఇన్హౌస్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ కంపెనీలోనే. దాని తర్వాత మీరు పికప్ అవుతారు. సో స్టార్టింగ్ చేస్తూనే ఎవరికి ఏమన్నీ రావు. సో మీరు హెచ్ఆర్ అడిగిన దానికి క్లియర్గా వినండి. ముందు ప్రశాంతంగా విని, అన్ఎంప్లాయ్మెంట్ అంటే కూడా అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న అవకాశాలని ఎక్కువగా గ్రాప్ చేసి తర్వాత యాక్స్ప్రెషన్ చేసుకోవాలని అందరం కోరుకుంటున్నాను. ఇంతకు మన శ్రీమన్నారాయణ సార్ చాలా డీటెయిల్గా చెప్పారు, ఎలాగ మనం చేయాలి, ఏంటి యాక్టివిటీస్ అని చెప్పేసి, ఎలాగ మనం ఎదగాలని చెప్పారు. అలాగే మన రవితేజ్ సార్ కూడా చెప్పారు, రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ సార్. నేనేంటంటే నెక్స్ట్ మీరు వన్స్ జాబ్ ఎలా చేరాలి ఏంటి అనేది చేరిన తర్వాత నెక్స్ట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్గ్రేడేషన్ అనేది ఎప్పుడైనా సరే దేనిపైన ఉండాలి. దానికి మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సోర్సెసే స్కిల్ హబ్స్. స్కిల్ కాలేజ్ కూడా ఉందండి. స్కిల్ హబ్స్ ఏదైతే ఉందో మొత్తం 8 కాన్స్టిట్యున్సీలో 10 స్కిల్ హబ్స్ అనేది అరేంజ్ చేశారు. ప్రతి 2 monthsకి కోర్సెస్ ఉంటాయి. ఒంగోలులో సరిపూడి సుజుకి నూతన షోరూం ప్రారంభం సందర్భంగా సరికొత్త ఫీచర్లతో కూడిన స్కూటర్ను మార్కెట్లోకి అధినేత అనిల్ విడుదల చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన ఫీచర్లతో స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు తెలిపారు. ఒంగోలు పరిసర గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. కార్యక్రమంలో సుజుకి కంపెనీ అధికారులు, వినియోగదారులు, రాష్ట్ర మెకానిక్ యూనియన్ ప్రెసిడెంట్ దాయినేని ధర్మ, లోకల్ మెకానికులు హాజరయ్యారు. నేటి నుంచి సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయని సరిపూడి సుజుకి అధినేత అనిల్ తెలిపారు. ఇండియా పోస్టల్ ఆధ్వర్యంలో డాక్ చౌపాల్ అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ జిల్లాలోని 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ తెలిపారు. భాగ్యనగర్లోని
సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టల్ సర్వీసులు ఏమేమి ఉన్నాయనే దానిపై ఈ నెల 24వ తేదీన ఇంకొల్లు, ఒంగోలు, కరవది, కందుకూరు, టంగుటూరు ప్రాంతాల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ మంది పాల్గొని పోస్టల్ శాఖలో ఉన్నటువంటి సర్వీసులను తెలుసుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ప్రజలకు డిజిటల్ పేమెంట్స్తో పాటుగా పోస్ట్మెన్ ద్వారా ఇంటి వద్దకు నగదు చెల్లింపు కార్యక్రమం చేపట్టిందని, ప్రజలు బ్యాంకుకు వెళ్లలేని వారు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసును సంప్రదిస్తే నగదును అందిస్తారని అన్నారు. ఇతర దేశాలకు మన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు పోస్టల్ డాక్ సర్వీసింగ్ కూడా ఉపయోగించుకోవాలన్నారు. 500 రూపాయలు చెల్లిస్తే 1 సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఉంటుందని, ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనుకోని ప్రమాదంలో ఆసుపత్రిలో చేరితే ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తుందని తెలిపారు. అందువల్ల ప్రజలు పోస్టల్ శాఖలో ఉన్నటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా అవగాహన చేసుకోవాలని, అందుకోసం జరిగే సదస్సుకు ప్రజలు తరలి రావాలని కోరారు. పోస్ట్ ఆఫీసులో మనందరికీ తెలిసిందే, పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు మాత్రమే కాదు, పోస్ట్ ఆఫీసులో అన్ని రకాలైనటువంటి పొదుపు పథకాలు కలవు. అందులో ముఖ్యంగా మనకు బాలికల కోసమే రూపొందించబడినటువంటి సుకన్య సమృద్ధి యోజన పథకము, అంటే 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు మాత్రమే ఇది అత్యధిక వడ్డీ కల్పించేటువంటి మంచి స్కీము. ఇది బాలికలకు వివాహ ఖర్చుల నిమిత్తము అత్యధిక వడ్డీని మనం గవర్నమెంట్ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అదేవిధంగా మహిళల కొరకు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే ఒక స్కీమ్ని రూపొందించడం జరిగింది. దానిలో 1 లక్ష రూపాయలు మనం పొదుపు చేసుకుంటే 2 సంవత్సరాల తర్వాత దాదాపు 1,16,000 రూపాయలు మనకు ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. ఇది అన్ని స్కీమ్స్లో కంటే అత్యధికమైనటువంటి వడ్డీ ఇచ్చేటటువంటి స్కీము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. నెలవారీ వడ్డీ వచ్చేటటువంటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది, తర్వాత టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి, నెలవారీ పొదుపు చేసుకునే రికరింగ్ డిపాజిట్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ అంటే ఏఈ పేమెంట్స్, ఏఈపిఎస్ అంటాము, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆ డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించే విధంలో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనము ఏ బ్యాంకులో ఉన్నటువంటి మన యొక్క అమౌంట్ని కూడా మన పోస్ట్ మ్యాన్ మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి ఆయా బ్యాంకుల్లో ఉన్నటువంటి అమౌంట్ని మీ యొక్క కోరిక మేరకు విత్డ్రా చేసి మీకు అక్కడే స్పాట్లో డోర్ స్టెప్లో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్, మనకు టర్మ్ పాలసీస్ కానీ ఈ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ పోస్టల్ ద్వారా 1 నిమిషంలోనే ఎటువంటి పేపర్ లేకుండా పేపర్లెస్ బ్యాంకింగ్ కూడా మనము చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల స్కీమ్స్ని పోస్ట్ ఆఫీస్లో రూపొందించడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా మనము ఈ ఎన్ఆర్ఐస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఫారిన్కి మన పిల్లల్ని విదేశాలకు చదువులకు పంపించడం కానీ అక్కడ రిసైడ్ చేయడం కానీ వాళ్లకు మన వైపు నుంచి కొన్ని పార్సల్స్ని ఇక్కడ నుంచి మనం పంపిస్తూ ఉంటాం. గతంలో ఎలా ఉండేది అంటే వీటిని మనము ఫారిన్ పోస్ట్ ఆఫీసులకి ఎక్కడ లిమిటెడ్గా ఆ పోస్ట్ ఆఫీసెస్ ఉండేవి, అక్కడికి వెళ్ళి మన యొక్క సామాను తీసుకుని వెళ్ళి అక్కడ ప్యాక్ చేసి చాలా కష్టపడి తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ మాన్యువల్గా తీసుకోవటము, తర్వాత తద్వారా గమ్యస్థానానికి చేరడానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకోవడము, మధ్యలో ఈ చెన్నై కస్టమ్స్ క్లియరెన్స్లో ఇబ్బందులు ఎదుర్కోవడం దృష్ట్యా ఇప్పుడు డాక్ నిర్ణయాత కేంద్రాలని చెప్పేసి మనం అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్ నిర్ణయాత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మన యొక్క ఫారిన్ ఆర్టికల్స్ అన్నిటిని కూడా మనం ఇంటి వద్దనే మనము డిజైన్ చేసుకొని ప్యాక్ చేసుకొని మనము బుక్ చేసుకొని పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ని జనరేట్ చేసుకుని మనం పోస్ట్ ఆఫీసులో దగ్గరలో ఉన్నటువంటి మన ఒంగోలు పోస్ట్ ఆఫీస్, ప్రస్తుతానికి మనం ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క సదుపాయం. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య బలోపేతం కావాలని, వీటి బలోపేతంతోనే స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధి జరుగుతుందని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఒంగోలు మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. సంఘాలు బలోపేతమైతే ఎప్పుడు ఏపీఎంలు, సీసీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, వాళ్లే సంఘ సభ్యుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావాలని పీడీ అన్నారు. నిరంతరం ప్రతి నెల 2 సమావేశాలు నిర్వహించాలని అన్నారు. మొదటి సమావేశంలో ఆర్థిక లావాదేవీలపై సమీక్షించాలని, రెండవ సమావేశంలో ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం, పశుపోషణ, వ్యవసాయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించాలని అన్నారు. సంఘాల్లోని సభ్యులకు ఏ రుణాలు అవసరమో గుర్తించాలని తెలిపారు. చిరు వ్యాపారులకే కాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు కూడా PMEG పథకంలో రుణ సదుపాయం కలగచేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్ ఎం విజయమ్మ, ఏపీఎం గోపీనాథ్, మండల సమాఖ్య కార్యదర్శి రమాదేవి, విఓఏ అధ్యక్షులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు, తర్వాత విలేజ్ ఆర్గనైజేషన్స్, గ్రామ సంఘాలు, ఆ తర్వాత మండల సమాఖ్య, నెక్స్ట్ జిల్లా సమాఖ్య. సో ఇవి స్ట్రెంగ్తన్ కావాలి.
ఇవి ఎప్పుడైతే బలోపేతం అవుతాయో మీకు ఏదైనా కూడా సక్రమంగా జరుగుద్ది, మీరు అభివృద్ధి చెందుతారు. మీరు ఏపీఎం మీదో సీసీ మీదో ఆధారపడకూడదు. వాళ్ళు మిమ్మల్ని అడగాలి, వాళ్ళు మిమ్మల్ని అడిగే రోజు రావాలి. అర్థమైందా? దానికోసము మీరు స్ట్రెంగ్తన్ కావాలి. సో మీరు స్ట్రెంగ్తన్ కావాలంటే రెగ్యులర్గా వివో మీటింగులు జరగాలి. నెలకు 2 వివో మీటింగులు కంపల్సరీ జరగాలి. అలాగే వాళ్ళు గ్రూప్ మీటింగులు ఖచ్చితంగా జరగాలి. ఎంత పనున్నా వివో మీటింగ్లు అయితే నెలకు 2 సార్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒక మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారు? ఆర్థిక లావాదేవీలు, మీరు అప్పు తీసుకున్నవి కానీ తిరిగి చెల్లించడం కానీ, అది స్త్రీనిధి కానీ, ఉన్నతి కానీ, సిఐఎఫ్ కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ పొదుపు పేమెంట్ కానీ, అప్పు కట్టడం, అవన్నీ కూడా ఆ మీటింగ్లోనే ప్రభుత్వ పథకాలు కానీ, ఆరోగ్యము, విద్య, ప్రభుత్వ పథకాలు, తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయము, పశు సంవర్ధక శాఖ, మెయిన్ ఈ అంశాల మీద చర్చ జరగాలి. ఏ విధంగా ప్రతి 2 మీటింగ్లు జరగాలి. మీటింగ్లు జరిగిన తర్వాత ఆ విషయాలన్నీ మీకు అక్కడ సాల్వ్ కానివి ఏవైనా ఉంటే అవి మండల సమాఖ్య మీటింగ్లో మీరు చర్చించుకోవాలి. తర్వాత ఎంసీపీలు తయారు చేస్తారు కదా, మైక్రో క్రెడిట్ ప్లాను, బ్యాంక్ లింకేజ్కి. అలాగే ఇంకెవరికైనా ఉన్నతిలో లోన్ అవసరమా, ఉన్నతిలో లోన్ అవసరమైనా, స్త్రీనిధులు అవసరమైనా ఇక్కడ ఈ మీటింగ్లో అప్రూవ్ కావాలి కదా, ఎంఎస్ మీటింగ్లో అప్రూవ్ కావాలి కదా. సో మీరు బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరికి ఉన్నతిలో లోన్ అవసరం, ఎవరికి స్త్రీనిధిలో లోన్ అవసరం, ఎవరికి సిఐఎఫ్ లోన్ అవసరం. ఇవి కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సీడ్ క్యాపిటల్ అని చెప్తున్నాము. 40,000 రూపాయలు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అవి ఇంకా ఎవరికి అవసరము. అలాగే పిఎంఈజీపీ లాస్ట్ ఇయర్ డైరీ యూనిట్స్ ఇచ్చున్నాము. ఆ డైరీ యూనిట్సే కాకుండా నాన్ ఫామ్లో ఇంకా వేరే వ్యాపారం చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తుంది, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు. పెద్ద యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు. మీరు 5 లక్షలు, 10 లక్షలు, 20 lakhs, 20 లక్షల వరకు కూడా యూనిట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బడ్జెట్పై మిశ్రమ స్పందన లభిస్తుంది. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల కల్పనతో పాటు రాజధాని అమరావతికి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల ద్వారా సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కొంతవరకు ఆశాజనకంగా ఉందనే చెప్పాలి. బంగారం, వెండి, ప్లాటినం తదితర వాటిపై సుంకం తగ్గిస్తున్నట్లు, అలాగే సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా కస్టమ్స్ సుంకం తగ్గిస్తూ ప్రకటించారు. మందులు, వైద్య పరికరాలపై పూర్తిగా కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెనుకబడ్డ ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మాత్రం ఈ బడ్జెట్ రాష్ట్రానికి మేలు చేసేదిగా ఉందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు స్పందన తెలుసుకుందాం. ఈ బడ్జెట్ దేశవ్యాప్తంగా పేదల వ్యతిరేక, మధ్యతరగతి వ్యతిరేక బడ్జెట్గా మేము అభిప్రాయపడుతున్నాం. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నాం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 21 మంది కూటమి శాసనసభ్యులు, 4 వైకాపా సభ్యులు, 25 మంది సభ్యులు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. మేము భారీ ఊరట కల్పిస్తుందని ఆశించాం, కానీ ఈ బడ్జెట్లో భారీ మొండి చేయి చూపించారు. సీతారామన్ గారు రికార్డెడ్గా ఏమో 15,000 కోట్ల రూపాయలని ప్రకటించారు. ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే అది సహాయం కాదు, లోన్లు ఇప్పిస్తామని చెప్తున్నారు, గ్రాంట్ కూడా కాదట. అంటే అమరావతిని, పోలవరం ప్రాధాన్యతంగా గుర్తించిన ఈ ప్రభుత్వం అమరావతి కోసం నిధులు కానీ, పోలవరం కోసం గ్రాంట్ కానీ సాధించలేకపోయింది. ముఖ్యమైన విషయాలకు సాధించకుండా ఇంక ఈ ప్రభుత్వం ఇది పురోగమన బడ్జెట్గా భావించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి వివిధ ఏజెన్సీల ద్వారా 15,000 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ఒక పదం వాడారు. రెండోది, విభజన చట్టానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో 7 వెనుకబడి జిల్లాలకి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ ఎంత కేటాయిస్తున్నాము? 500 కోట్లు జిల్లాకా, లేకపోతే పోయిన 8 ఏళ్ల క్రితం 100 కోట్లు కేటాయించి అవి కూడా ఇవ్వకుండా పోయినట్ట? ఎంత డబ్బు లేదని మాత్రం దాన్ని బడ్జెట్లో మాత్రం చెప్పలా. పైపెచ్చు దేశవ్యాప్తంగా ఉన్న ఈ బడ్జెట్లో సామాన్య మానవుడికి
ఉపయోగపడేటువంటి అంశాలు చాలా తక్కువ పెట్టి కేవలం మధ్యతరగతి పై తరగతుల వాళ్ళకే ఉపయోగపడే పద్ధతిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. బంగారం లేకపోతే ఎండి కంచు తగ్గిస్తూ ఉంటే మరి సాధారణమైన ప్రజలు మాత్రం బంగారం ఎండి కొనుక్కునే పరిస్థితి ముందు రావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఒక టానిక్ లాంటిదని కాకతీయ సేవా సమితి నాయకులు బెదవాడ వెంకట్రావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల రూపాయలు ప్రకటించడం, అలాగే పోలవరం నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి చేస్తామని చెప్పడంతో పాటు ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉందని, జిల్లా పేరుని ప్రకటించడం కూడా ఒక శుభ పరిణామమని అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఉపయోగకరంగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటనలో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ప్రకటించడం, అలాగే పోలవరానికి త్వరగా కంప్లీట్ చేసేదానికి నిధులు మంజూరు చేస్తాననటం చాలా గొప్ప విషయం. అలాగే విశాఖపట్నం చెన్నై కారిడార్ కానివ్వండి, కొత్త ఈ కారిడార్ డెవలప్ అయితే అనేక పరిశ్రమలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది నిరుద్యోగులకి. సో ఇవన్నీ మంచి పరిణామాలు. అలాగే రోడ్లకు సంబంధించి కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ, అలాగే ఇళ్లకు సంబంధించి కానీ అనేక ప్రకటనలు, అనేక బెనిఫిట్స్ చూపిస్తూ ఈరోజు కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. చాలా గొప్ప విషయం. ఇది రాష్ట్రానికి రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళటానికి మంచి అవకాశం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి నిధులు సాధించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యూహాత్మకంగా వేస్తున్న ప్రతి అడుగుకి ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరపున, ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో వచ్చిన ఈ రాష్ట్రంలో కేంద్రంలో వచ్చిన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈరోజు ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం 2024-25 బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం అనేది శుభ పరిణామం. దీని ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, అమరావతి అభివృద్ధి చెందడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. అట్లాగే తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుని పూర్తి బాధ్యత తీసుకొని సకాలంలో పూర్తి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో తెలుపటం జరిగింది. అట్లాగే పారిశ్రామిక క్యారిడార్లు విశాఖ చెన్నై క్యారిడార్లో కొప్పర్తి దగ్గర, అట్లాగే బెంగళూరు హైదరాబాద్ క్యారిడార్ మధ్యలో ఉన్న కర్నూలు జిల్లాలో ఓరవకల్లు దగ్గర ఈ రెండిట్లు కూడా పారిశ్రామిక నోడ్లుగా డెవలప్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటం, అట్లాగే వెనుకబడిన జిల్లాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాను కూడా చేర్చి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కూడా చాలా సంతోషం. ఈ బడ్జెట్ని తెలుగు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మరింత ఆంధ్రప్రదేశ్ ప్రజలు పురోభివృద్ధి సాధించడానికి, తర్వాత హౌసింగ్లో కూడా దాదాపు కొన్ని లక్షల ఇళ్ళు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇంత చక్కటి బడ్జెట్ ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదు. ఈ బడ్జెట్ని ప్రజలందరూ కూడా పూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒంగోలు శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలోని కృష్ణమందిరం ఆవరణలో ఆషాఢ మాసం సందర్భంగా గాయత్రి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, శ్రీ ఆదిశంకరాచార్యులు, రామానుజుల విగ్రహాలను చక్కగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు గోశాల ఆవరణలో గాయత్రి హోమాన్ని జరిపించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి జీవి శేషు అని టీడీపీ నాయకులు డాక్టర్ సీతారామయ్య కొనియాడారు. ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న జీవి శేషు విగ్రహం వద్ద 8వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన కుమారుడు గుర్రాల రాజు విమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు జీవి శేషు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బలహీన వర్గాలకు చేయూత అందించి అనేక విధాలుగా తోడ్పాటు అందించిన మంచి మనిషి అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతూరి పుల్లయ్య చౌదరి, బండారు మదన్, దాయినేని ధర్మ, కపిల్ భాష, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఆయన మన జీవి శేషు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన కొత్త మార్కెట్ ఎదురుగా గార్లాండ్ చేయడానికి వచ్చాం. జీవి శేషు గారు ఆయన ఎమ్మెల్యేగా నూతలపాడు కుండేపిలో గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అందువలన ఆయన్ని మళ్ళా స్మరించుకుంటూ 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాము. థ్యాంక్ యూ. పల్లెటూరులో జన్మించి ఒంగోలు నగరంలో ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులుగా, కొండేపు శాసనసభ్యులుగా మరియు శాసన మండలి సభ్యులుగా తర్వాత మంత్రిగా కూడా పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి జీవి శేషు గారు. ఆయన జీవితకాలం పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి, రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. వారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లోని విగ్రహం దగ్గర ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి ఆయన మా పట్ల అలాగే మరి సొసైటీ ప్రత్యేకించి కమ్యూనిటీ పట్ల చూపించిన ప్రేమ, అనురాగాలు, అలాగే శ్రద్ధ, అలాగే నిబద్ధత కలిగి మరి ఎంతగానో ప్రతి విషయంలో సందర్భంలో కూడా వెంటనే స్పందించి ఎన్నో సహాయ కార్యక్రమాలు, ఎన్నో మరి పరిపాలన పరంగా కూడా ఎంతో మరి అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి ఆయన శేషు గారు అని పిలిపించుకోవడం కంటే శేషు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే శాంతినికేతన్ ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి ఎంతోమందికి ఆ టైంలో మరి మంచి విద్యను అందించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారిని గౌరవించడం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో 2018 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ రోజు, కానీ మరి ఆయన ఎంతో వెంటనే స్పందించి 4-5 సెంటర్లు చూపించి సెలెక్ట్ చేసుకొని మంచి సెంటర్లో ఉండాలి ఆయన మాజీ మంత్రి గారని మరి మంచి సహృదయంతో ఈ యొక్క ప్లేస్ని ఇచ్చి మరి మున్సిపాలిటీ పరంగా కూడా అన్ని విషయాల్లో పర్మిషన్స్ విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. ఈ బొమ్మ కూడా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు. కానీ వారికి మా కుటుంబం ఎప్పుడు కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞత భావం కలిగి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మా నాన్నగారికి ఈ నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మరి కృతజ్ఞతలు, వందనాలు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విత్తనం మంచిదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది. మన సంకల్పం బలమైనదైతే ఎలాంటి పరిస్థితి ఎదురైనా గెలుపు అందుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.